అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. సంసారాలు ముక్కలు కాకుండా ఉండాలంటే మగాడు వేరే ఆడదాన్ని చూడటం ఆపాలి. ఈ మధ్య భార్యలు బయటకు వచ్చాక అరటిపండు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్నో వంకలు పెడుతున్నారు. అదే మరి ఇంట్లో అరటిపండు ఎంత మెత్తపడ్డా కానీ దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు. ఈ ఆడవాళ్ళు మంచిగా పద్ధతిగా ఉండు అంటే ఇష్టపడరు, మంచిగా మాట్లాడి మింగి వదిలేసే వాళ్ళనే ఇష్టపడతారు. నిజమో కాదో కామెంట్లో చెప్పండి. మింగలేక మంగళవారం అన్నాడు అని అంటారు కదా, కానీ నాకు తెలుసు మంగళవారం చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తామని. అలాంటప్పుడు మంగళవారం మింగడం మంచిదే కదా. మీకు 3 వస్తే కొట్టుకోవడానికి 5 ఏళ్ళు కావాలేమో, మాకు 3 వస్తే ఒక్క ఫింగర్ చాలు, గేలికేస్తా మొత్తం లోపల. మరుసటి రోజు కూతురు వచ్చి నన్ను ఒకడు మింగిండే అని చెప్పింది. నువ్వు చెప్పినట్టే చెప్పినా గానీ వాడు నా బొండాల మీద పువ్వు మీద ఒకేసారి చెయ్యేశాడు. మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ తనతో మీ ఆయన మీసాలు చాలా పెద్దగున్నాయే, ఇంకేంటి నువ్వు చాలా లక్కీ అన్న. అదేమో మీసాలు పెద్దగుంటే లక్కీ ఎలా అవుతానే అంది. ఓసే పిచ్చిదానా, మీసాలు ఎంత పెద్దగుంటే వాళ్ళ తమ్ముడు అంత పెద్దగుంటాడే అని చెప్పా. మీకున్నాయా పెద్దగా? చలికాలంలో అందరూ స్వెటర్స్ వేసుకుంటారు, నేను వేసుకున్నా కానీ నైట్ మా వాడు చేసిన పనికి నాకు చెమట్లు పట్టాయి, దెబ్బకు ఫ్యాన్ వేసుకున్నా. నా పక్కింటి కుర్రోడు రోజు నన్ను చూసి కొట్టుకుంటున్నాడు. అయితే వాడితో నన్ను దూరం నుంచి చూసి కొట్టుకోవడమేనా లేక మింగేది ఉందా అని అడిగా. మా ఆయన్ని కాఫీ కావాలా టీ కావాలా అని అడిగితే వాడు నీ పాలు కావాలా అన్నాడు. ఎదవా. రాత్రిపూట మగాళ్ళు లుంగీలు ఆడాళ్ళు నైటీలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? ఎందుకంటే అందులో చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంటుంది కదా, అందుకే. మా బావ అన్నాడు, నీ ఫ్రెండ్ ఎప్పుడు నీ పక్కనే ఉంటుంటుంది, మరి నువ్వు నాతో వేయించుకున్నప్పుడు కూడా ఉంటుందా? అప్పుడు కావాలంటే దాన్ని కూడా వేయచ్చు. బావ అన్నాడు, నీ ముద్దు చాలా టేస్టీ అని. అప్పుడు నేను అన్నాను, పై పెదవుల రుచి ఏం చూస్తావురా, కింద పెదవుల రుచి చూస్తేనే అసలైన స్పైసీ కిక్ వస్తుంది బావా. నా ఫ్రెండ్ ఏంటి నీ జాంపాలు బాగా పెద్దవిగా అయ్యాయి అని అడిగింది. నువ్వు కూడా మా ఆయనతో రాత్రి పిసికించుకోవాలని అన్నా. వాడు నేను పెట్టింది కూడా నా వేలు కాదులే ఆంటీ అన్నాడు. నా బ్రా మీద నాకే జాలిగా ఉంది, జీవితాంతం ఎంత బరువులు మోస్తుందో పాపం. ఒకప్పుడు పెళ్ళిళ్ళు వేగంగా అవడం వల్ల మొగుడుతోనే జరిగేది, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్గా అవడం వల్ల ముందే అన్నీ అవుతున్నాయి. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.